శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 534వ భాగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. జ్ఞానయోగానికి కావలసినటువంటి సాధనలను గురించి చెప్తున్నాడు స్వామి 53వ శ్లోకంలో. సాధనలు అంటే ఇక్కడ కావాల్సిన సాధనల కంటే విడవలసినటువంటి విధానాలు ముఖ్యంగా ఈ శ్లోకంలో చెప్పబడతాయి అన్నమాట. ఏమంటున్నారు స్వామి? అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే అంటున్నారు స్వామి. అర్జున, వింటున్నావా? ఈ జ్ఞానయోగ సాధన అనేది అంత సులభమైనది కాదు. కత్తి మీద సాము లాంటిది, చాలా కంటక భూయిష్టమైనది ఈ జ్ఞానయోగ సాధన. సోమరుల సొత్తు కాదిది. వీరాధి వీరులు నడిచేటువంటి మార్గమే ఈ జ్ఞానయోగ సాధన. ఇప్పుడు ఇంత కష్టమైనటువంటి క్లిష్టతరమైనటువంటి కంటక భూయిష్టమైనటువంటి దారిలో నడవాలంటే వానికి కొంచెం సంభారం కావాలి. కొంత సాధన అంటే కొంచెం బలము, కొన్ని విడవలసినవి విడిచి పొందవలసినవి పొందితే కానీ వీడు ఈ ప్రయాణాన్ని చేయలేడు. కాబట్టి ఏవే విడవాలో చెప్తున్నా విను. అహంకారము, బలము, దర్పము, కామం, క్రోధం, పరిగ్రహం, వీటన్నింటినీ కూడాను సంపూర్ణంగా పరిత్యజించాలి, వదిలేయాలి స్వామా అంటున్నాడు స్వామి. అహంకారం అంటే ఏంది? అనాత్మల యందు ఆత్మబుద్ధి. వాటి కర్మలను నేను చేస్తున్నానంటే కర్తృత్వ బుద్ధి. అనాత్మలంటే ఏంటి? లోపల ఉన్నది ఒకే ఒక చైతన్యం. ఆ చైతన్యానికి అన్యంగా ఉన్న అన్నీ కూడా అనాత్మలే. ఎక్కడి నుంచి? ప్రతిసారి చెప్పుకుంటున్నాం, మనసులో కలిగే ఆలోచన దగ్గర నుంచి శరీరం వరకు అంతా అనాత్మే. శరీరం వరకు చూసుకుంటే, పిండాండాన్ని చూసుకుంటే మనసులో కలిగే ఆలోచన గురించి, ఆలోచన, మనసు, బుద్ధి అన్నీ కూడాను అన్నీ అనాత్మలే అన్నమాట. ప్రాణము, ఇంద్రియాలు, దేహము అన్నీ అక్కడి నుంచి ఆలోచన కాడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అనాత్మే. ఇక బయట చూస్తే కనిపించే ప్రతిదంతా కూడాను అనాత్మే అన్నమాట. కాబట్టి ఈ శరీరం నాది అనే భావం, ఆ శరీరం ఏదైనా పని చేస్తుంటే నేను చేస్తున్నాను అనే భావం, ఈ మనసు నాది, ఆ మనసు ఆలోచిస్తుంటే నేను ఆలోచిస్తున్నాను, ఈ బుద్ధి నాది, ఆ బుద్ధిలో ఏదో గ్రహిస్తుంటే అది నేను గ్రహిస్తున్నాను, ఈ ప్రాణం నాది, ప్రాణం ఆడుతుంటే నేను చలిస్తున్నాను అనేటువంటి ఈ అనాత్మ విషయాలలో ఆత్మబుద్ధి కలిగి ఉండడము, అది చేసే పనులు తాను చేస్తున్నట్టుగా భావించడాన్నే అహంకారము అని అంటారన్నమాట. ఇప్పుడు చాలామంది నేను జ్ఞానిని, నేను భక్తుణ్ణి, నేను విరక్తుణ్ణి అనేటువంటి గొప్ప గొప్ప భావాలు చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అహంకారమే వీటన్నింటికి మూలం అన్నమాట. సరే, అహంకారం, బలం రెండోది. బలం అంటే ఈ అహంకారం అభివృద్ధి చెందడానికి కారణం ఏదంటే వాసనా బలం. వాసన లోపల ఉన్నటువంటి వాసనా బలం. అర్థమవుతుందా? ఈ వాసనా బలాన్నే బలము అని అంటారనమాట. అర్థమైందా? అహంకారం వృద్ధి చెందడానికి కారణమైనటువంటి ఆ వాసనలు, కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు ఉంటాయే, ఆ వాసనల యొక్క బలాన్నే బలము అంటున్నాం. ఆ వాసనలని వదలాలి, అహంకారాన్ని వదలాలి. తర్వాత ఇకపోతే మామూలుగా ఈ బలం అనే విషయానికి వస్తే, ఇప్పుడు చూడండి, అన్యాయంగా ఇతరుల సొత్తు ఆక్రమించేసి వాళ్ళపై పెత్తనం చేయడము, ఇదంతా కూడా ఏంటంటే పశుబలం అనమాట. ఇవన్నీ కూడా వాసనల వల్లనే కలిగేటువంటి బలాలు ఇవన్నీ, లోపల ఉన్న వాసన, శరీరంలోని వాసనల వల్లనే. ఇటువంటి పశుబలాలన్నింటినీ వదిలేయాలి, అహంకారాన్ని వదలాలి, ఇటువంటి పశుబలాల్ని వదలాలి. ఆధ్యాత్మిక సాధకునికి సాత్విక బలము అవసరమే, సాత్వికమైన బలం ఉండాలి, కానీ పశుబలం పనికిరాదు. కాబట్టి ఈ పశుబలాన్ని త్యజించాలి. ఇకపోతే అహంకారం, బలం, దర్పం అంటే ధన, జన, విద్య, శక్తులు
ఉన్నాయన్నటువంటి భావనతో వాటి ఆసరాతో పెద్దలని తిరస్కరించేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని దర్పము అంటారన్నమాట. ధనగర్వం, అదేవిధంగా కులగర్వం, విద్యాగర్వం, ఈ ఈ రకమైనటువంటి వాటి యొక్క ఆసరాతో మనకు తల ఎత్తి పెద్దలు తిరస్కరిస్తారు చూడండి. ఇటువంటి గుణాన్ని ఏమంటారంటే దర్పము అని అంటారు. ఇటువంటి దర్పాన్ని వదలాలి. ఇకపోతే దర్పం తర్వాత కామం అన్నమాట. కామం అంటే ఏంది? భోగవాంఛను, ఈ ఇంద్రియాలతో రకరకాల విషయాలన్నింటినీ అనుభవించాలనేటువంటి కోరికే కామం అన్నమాట. ఈ కామం తర్వాత తన కామానికి కోరిక గన ప్రతిబంధం ఏదైనా అడ్డుపడిందంటే అప్పుడు చిత్తంలో కలిగేటువంటి క్షోభ ఏదైతే ఉందో ఆ క్షోభని క్రోధం అంటారు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, ఇక్కడ వరకు వచ్చింది. అదుందా? తర్వాత ఇక అవసరానికి మించి వృధాగా భోగ సామగ్రి, రకరకాల భోగ సామగ్రిని అంతటిని చేర్చి పెట్టుకోవడం చూశారు. దీన్ని ఏమంటారంటే పరిగ్రహము అని అంటారు అన్నమాట. పరిగ్రహాన్నే సంగ్రహము అని కూడా పేరుందనమాట. సంగ్రహం అని కూడా అంటారు అన్నమాట. ఇప్పుడు ఈ సంగ్రహ బుద్ధికి అలవాడు సాధనలో ఎట్టి పరిస్థితిలో ముందుకు పోలేడు. అది ఇది చేర్చి పెట్టుకోవడంలోనే వీడి జీవితం అంతా కూడాను కడతేరుతుంది. ఒకటి చేర్చుకున్నాక మళ్ళీ ఇంకోటి కావాలనిపిస్తుంది, ఇంకోటి తర్వాత ఇంకోటి, ఇలా వీడు ఆ సంగ్రహ బుద్ధి అనేది బుద్ధిలో ఉంటే కనుక వాడు సాధన మీద కాన్సన్ట్రేట్ చేయలేడనమాట. ఇప్పుడు చూడండి, చెట్టు కొమ్మలు విస్తారంగా ఉన్నాయి అనుకోండి, ఎత్తు పెరగలేదు. అలాగే సాధన సామగ్రి అంతా కూడా పెంచుకునేవాడికి సాధనలో వాడికి నిష్ణాతత కానీ కాన్సన్ట్రేషన్ కానీ కుదరదు అనమాట. మామూలు అన్లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అంటాం, తక్కువ సామాన్తో ప్రయాణం సుఖంగా ఉంటుంది అంటాం కదా. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఈ సంగ్రహ బుద్ధి, ఈ పరిగ్రహం, ఈ అన్నీ లేనిపోని అంతా చెత్తా చెదారం అంతా పోగేసుకోవడం నాస్తిక లక్షణం అనమాట. సాధకుడికి అది పనికిరాదు అంటున్నాడు ఇక్కడ స్వామి అనమాట. ఒక బ్రాహ్మడు ఉన్నట్ట, వాడికి ఎంతసేపు తీసుకునే ఇదే కానీ ఇచ్చే అలవాటు లేదనమాట. వాడు ఒకరోజు వాడు ఎక్కడో దారిని పోతున్నాడు, దిగుడు బావిలో నీళ్ళలో జారి పడిపోయాడు. పడిపోతే కొంచెం అలా పట్టుకుని గట్టు మట్టి పట్టుకుని అలా వేలాడుతున్నాడు, అరుస్తున్నాడు. దాన్ని పోయేవాడు ఎవరో పాపం బాటసారి వచ్చి అయ్యయ్యో మునిగిపోతాడే అన్న భావంతో చెయ్యందించి నీ చెయ్యిట్టివ్వయ్యా, నీ చెయ్యిట్టివు పైకి లాగుతాను అంటున్నాడు. వీడు ఇచ్చే అలవాటు లేదు కదా, వాడు సుతరాము చేతినివ్వలేదన్నమాట. ఓహో అర్థమైంది, సరే ఇదిగో నా చెయ్యి తీసుకో అని చెయ్యి చాపాడు. అప్పుడు ఆ చెయ్యి పట్టుకుని పైకి వచ్చాడు అనమాట. అంటే తమాషాగా చెప్పినటువంటి కథ అన్నమాట. కాబట్టి తీసుకునేటువంటి అలవాటు ఉన్నప్పుడు ఇచ్చే గుణం కూడా ఉండాలన్నమాట. మామూలు ఇంట్లో ఎదురెదురుగా కిటికీలు ఉంటే గాలి రాకపోకలు బాగా ఉండి ప్రశాంతంగా ఉంటుంది, ఇవ్వడము తీసుకోవడము అలాగా అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఇటువంటి దుర్లక్షణాలన్నీ కూడాను ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క సంగ్రహ బుద్ధి కానీ, అదేవిధంగా ఆ యొక్క ఇటువంటి దుర్లక్షణాలు ఇప్పుడు చెప్పబడినటువంటి అహంకారం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహము, వీటన్నిటినీ కూడాను వదలాలి అని మనకి ఈ శ్లోకం చెప్తోంది గట్టిగా. దేనికి? జ్ఞానయోగిగా నీ ఉండాలంటే అంతా కూడా సామగ్రి అంతా కూడాను వదిలి తీరాలి. ఎట్లా వదలడం అంటే ఏదో గుడి దగ్గర చెప్పులు వదిలేసి మళ్ళీ దర్శనమైనాక వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకొని రావడం లాగా వదలడం కాదు. విముచ్య అంటున్నాడు ఇక్కడ. విశేషంగా వదలాలి, తిరిగి చూడకుండా, మళ్ళీ వాటి వైపు మళ్ళీ చూడకుండా విశేషంగా విముచ్య పూర్తిగా వదిలేయాలి. అలా వదిలినప్పుడే ఆ సాధకుడు శాంతుడు అవుతాడు. తర్వాత ఇకేమన్నాడు? నిర్మమ అంటున్నాడు. 6వ అధ్యాయంలో యోగారూఢుడికి శమం ఉండాలని చెప్పాం. శమం అంటే ఏంది? మనస్సుని కంట్రోల్ చేసుకోవడం శమం అన్నమాట. మనస్సు మీద నిగ్రహం కలిగి ఉండడాన్ని శమం అంటారు. 6వ అధ్యాయంలో కూడా ఆ లక్షణం చెప్పబడింది అన్నమాట. అటువంటి శమం కూడా, మనసుని కంట్రోల్ చేసుకునే శక్తి కూడా వీడికి జ్ఞానయోగానికి అవసరం అన్నమాట. ఇప్పుడు మమకారం వదలాలి, రాగద్వేషాలు వదలాలి. అటువంటి ఈ విధంగా చెప్పబడినటువంటి లిస్టులో అవన్నీ కూడా వదిలినప్పుడే అట్టివాడే బ్రహ్మభావ సిద్ధికి పాత్రుడవుతాడయ్యా అని చెప్తూ ముగిస్తున్నారు కృష్ణ పరమాత్మ. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.